సో ఒకటి ఇప్పుడు జగన్ మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చారు. మావిగన్ సెకండ్ ఆప్షన్ అని చెప్పారు. అది పోర్ట్ అయితే బాగుంటుందని చెప్తున్నారు సార్. ఇక్కడ మనము నమస్కారం ముందుగా మనం డెమోక్రసీలో ఉన్నాం. జగన్ గారి కలోనియల్ పీరియడ్ లో లేము. జగన్ గారి ఒపీనియన్ కాదు మనకు కావాల్సింది, జనం ఒపీనియన్, మెజారిటీ ఒపీనియన్. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ మెజారిటీ ఒపీనియన్ ప్రభుత్వం, మెజారిటీ ఓట్లు ప్రభుత్వం, మెజారిటీ ఎమ్మెల్యేలు ప్రభుత్వం. జగన్ గారు చెప్పారని మనం చేస్తామా? జగన్ గారు సాక్షి టీవీ మాత్రమే చూడమంటారు, మనం చూస్తామా? జగన్ గారు సాక్షి పేపర్ మాత్రం చదవమంటారు, మనం చదువుతామా? చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అంటారు వాళ్ళు మావిగన్ ప్రతిపాదనకి. మావిగన్ ప్రతిపాదనకి పేటీఎం బ్యాచ్ కొంతమంది పెట్టుకొని వాట్సాప్ లో లైక్లు కొట్టమంటే కొడితే ఇప్పుడు వాళ్ళు చాలా చేస్తా ఉంటారు అంటే రెస్పాన్స్ కోసం. అవన్నీ రెస్పాన్స్ అని ఎట్లా అవుతారు? రెస్పాన్స్ అంటే అకౌంటబిలిటీ ఉండాలి, రెస్పాన్స్ అంటే క్యాలిక్యులేషన్ ఉండాలి, యాక్యురసీ ఉండాలి. ఎవరు రెస్పాన్స్ ఇచ్చారంటే దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ మద్దతు పలికాయి, ఎన్డీఏ కూటమిలో లేనటువంటి పార్టీలు కూడా మద్దతు పలికాయి, ఎన్డీఏ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించినటువంటి ఒకరిద్దరు పార్టీల సభ్యులు కూడా పార్లమెంట్ లో మద్దతు పలికారు. మరి దాని రెస్పాన్స్ అంటారా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రకటించగానే అమరావతి రావుగానే యాక్చువల్ గా ఆయన ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ మావిగన్ కాదు చెప్పింది, మావిగాన్ అన్నాడు. అసెంబ్లీకి సంబంధించి తీర్మానం అయిన వెంటనే ఈ తీర్మానం అమరావతి ఆమోదం జరిగింది, పార్లమెంట్ లో రాజ్యసభలో అవుతుంది కాబట్టి ఉన్న 11 కూడా మావిగాన్ అన్నాడు. మీరు ప్రొనౌన్సియేషన్ మిస్టేక్, అది మావిగన్ కాదండి, మావిగాన్. మాకున్న 11 కూడా గాన్ చెప్పాడు ఆయన. మీరు దానికి రెస్పాన్స్ వస్తూ ఉంటది. కాబట్టి ప్రజల ఆకాంక్షలు, ప్రజల ఆశలు ఎలా ఉంటాయి, దానికి సంబంధించినటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కావాల్సిన రెస్పాన్స్ బూతులు తిట్టడం ఉంటుంది చూస్తూ, అది కూడా రెస్పాన్స్ అంటే మనం ఎట్లా చేయాలా? రప్ప అనేది కూడా రెస్పాన్స్ అనే విధంగా వాళ్ళు ఉన్నారు, దాన్ని కూడా రెస్పాన్స్ అన్నామా? సో అయితే ఒకటి మురళి గారు, ఇప్పుడు మీరు చిత్తూరులో పూతలపట్టు ఆల్మోస్ట్ బెంగళూరు చెన్నై దగ్గర ఉన్నారు. మీరు అమరావతి రాజధాని పట్ల మీ ప్రాంత ప్రజలు నిజంగానే సంబరాలు చేసుకున్నారా? ఎంతో దూరంలో ఉన్న వాళ్ళు చేసుకునే 2014-18లో అమరావతి శంకుస్థాపనకి నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు పూతలపట్టులో నుంచి మట్టి నీరు తీసుకుని ప్రముఖ దేవాలయాల నుంచి వెళ్లారు. కాణిపాకం దేవాలయంతో సహా చాలా దేవాలయాలకి మట్టి నీరు తీసుకుని వెళ్లారు. అది ప్రజలే కదా. ఈ రోజు కూడా నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మద్దతు పలికాను, జైగొట్టాను, అవకాశం ఉంటే మాట్లాడుంటాను. ఈ రోజు మళ్ళీ నిన్న అమరావతి ప్రకటన రాగానే సంబరాలు జరిపాము. చేశారు కానీ నిజంగానే ప్రజలు సరే తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేశారు కానీ నిజంగానే ప్రజలందరూ సంబరాలు చేసుకున్నారా? మరి వైసీపీ శ్రేణులు చేసిందని మీరెంట కౌంట్ చేస్తారు? వైసీపీ శ్రేణులు చేస్తే దాన్ని ప్రజల కౌంట్ చేసి, లేదంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిపి చేస్తే దాన్ని మీ పార్టీ అంటే లేదు, వాళ్ళు చేయట్లేదు, మీరు చేయట్లేదు. బట్ మీకు దీనివల్ల లాభం ఉంటుందా చిత్తూరులో ఉన్న వాళ్ళకి, లేకపోతే శ్రీకాకుళంలో? మిత్రమా, లాభ నష్టాలని, ఉపయోగాలని అన్నిటినీ బేరీజు వేసి శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి, శివరామకృష్ణన్ కమిటీ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తిరిగి అభిప్రాయాల సేకరణ చేసి దాన్ని నివేదికగా ఇచ్చిన తరువాత ఈ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం చాలా ప్రాసెస్ చేసింది. ఆ తర్వాత 2019లో వచ్చినటువంటి దుర్మార్గ ప్రభుత్వం పక్కన పెట్టాలని, దాన్ని నాశనం చేయాలని చెప్పి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసింది. కానీ ప్రజల ఆకాంక్షల మేరకే సాక్షాత్తు నరేంద్ర మోదీ గారు ఆ రోజు పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొచ్చాడంటే ఈ రాష్ట్ర నిర్మాణానికి, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాపిటల్ కు కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు పార్లమెంట్ ఆమోదం ఉందని ఒక సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ వదిలిపెట్టేసి ఎవరు ఏదో మాట్లాడారని మనం దాని గురించి మాట్లాడుకోలేం కదా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంట్లో వాషింగ్ బేసిన్ ఉంటుంది, టాయిలెట్ ఉంటుంది, అట్లాగే కొలాయి నీళ్లు తాగే కొలాయి కూడా ఉంటుంది, ఈ ఆర్ఓ సిస్టమ్ పెట్టుకున్న వాటర్ ఉంటుంది, ఒకే బోర్లో నుంచి వస్తుంది. మనం ఆర్ఓ సిస్టమ్ పెట్టుకున్న వాటర్ లో తీసుకుని గ్లాస్ లో తాగుతాం, సింక్ లో ఉంటే చేతులు కడుక్కుంటాం, ఇంకో దాంట్లో ఇంకోటి కడుక్కుంటాం, ఇంకోటి కడుక్కునే కూడా వచ్చి నేను తాగుంటే మన ఆడ తాగుతాం. అన్ని ఒకే బోర్లో నుంచి వస్తాయి. కాబట్టి సింక్ లో పెట్టిన దానికి
టాయిలెట్ దగ్గర పెట్టిన దానికి, ఆర్ఓ సిస్టమ్ పెట్టిన దానికి పైపులు వేరే, కానీ నీళ్లు బోరువే. దాని ప్రాధాన్యత మారుతుంది. ఏడో 11 మంది కూడా లేకుండా కూర్చొని మావి గాను, మీవి గాను, మావి గాను, మీవి సూను, ఇవన్నీ చెప్పుకుంటామంటే ఏం ఉపయోగం? ప్రజలు ఆమోదించాలి. మన అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దడం కాదు. ప్రజాభిప్రాయాన్ని మనం, ప్రజా పరిపాలన అంటే ప్రజల యొక్క ఆకాంక్షలకి, ప్రజల యొక్క ఆలోచనలకి ప్రతిరూపంగా ఉండాలి. మనకు వచ్చినటువంటి ఆలోచనలు ప్రజల మీద రుద్దడం కాదు. మీవి గాని ఎవరైనా ఏ నియోజకవర్గం నుంచి, ఏ ప్రాంతం నుంచి ప్రజలు నీకు రాశారయ్యా మీవి గాని కావాలని? ఇప్పుడు మొదటి టర్మ్ లో కంప్లీట్ చేయలేకపోయారు. ఇప్పుడు సెకండ్ టర్మ్ లో వైసీపీకి అవకాశం ఇవ్వకుండా 3 years లోపల రాజధానిలో కీలకవన్నీ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తారా? కంప్లీట్ చేయడము చేయకపోవడం అనే దానికి అది భవనాలతో ముడిపడినటువంటి అంశం కాదు, భావోద్వేగాలతో ముడిపడినటువంటి అంశం. దానికి తెరబడింది. అమరావతి ప్రకటన వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా ఆమోదం వచ్చింది. ఇక్కడ ప్రజల ఆమోదం ఉంది. మొదలవుతుంది. ఎంతవరకు మొదలవుతుంది? ఇప్పుడు 2014-18లోనే దాదాపుగా క్వార్టర్స్ అన్ని కంప్లీట్ చేశారు. సుమారుగా అన్ని రోడ్లు కూడా దాదాపుగా కంప్లీట్ అయ్యే స్థితిలో తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ కావాలనే దాన్ని నిర్వీర్యం చేసింది. చేస్తుంటే ఈ పాటికి అయిపోయేది. ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ కూడా ఎన్డీఏ కూటమి వస్తుంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తారు, కంప్లీట్ కూడా చేస్తారు. దాంట్లో నో డౌట్ అట్ ఆల్. ఓకే, అంటే ఇప్పుడు చట్టబద్ధత కల్పించా మీరే వస్తారన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఎందుకు ప్రత్యేకంగా పార్లమెంట్ లో ఎందుకు అసలు రాజధాని అనే పదమే లేదు రాజ్యాంగంలో అని జగన్ అంటున్నారు? రాజ్యాంగంలో అపోజిషన్ అనే పదమే లేదు, అపోజిషన్ లీడర్ అనే పదం, దాన్ని మాత్రం కావాలంటున్నాడు కదా. అంటే అతని కోసం మనం పనిచేద్దామా, జనం కోసం పనిచేద్దామా? అవసరానికి రాజ్యాంగం, అవసరం లేకపోతే రాజ్యాంగం వద్దా? మరి అపోజిషన్ లీడర్ హోదా నాకు కావాలన్న రాజ్యాంగంలో ఏడ రాసి ఉండదంట. దాన్ని మాత్రం రాజ్యాంగం ప్రకారం వద్దు, దీన్ని మాత్రం రాజ్యాంగం ప్రకారం కావాలంటే ఎట్లా? అంటే కన్వెన్షన్, అపోజిషన్ లీడర్ అనేది కన్వెన్షన్. సరే, క్యాపిటల్ దానిలో ఉన్నా లేకపోయినా అదొక కన్వెన్షన్, కానీ సాంప్రదాయం అని ఆయన అంటారు. సరే, అది పక్కన పెడితే సాంప్రదాయనే సంగీతం అవన్నీ కూడా అన్నిటికీ వర్తించాలి. వస్త్రం కప్పుకున్న వాళ్ళందరూ సాంప్రదాయం కింద రారు. సాంప్రదాయ పద్ధతులు అవలంబించేవాడు సాంప్రదాయం గురించి మాట్లాడాలా. నేను శుద్ధపూసని సాంప్రదాయనే అంటే ముందు నువ్వు సాంప్రదాయ పద్ధతులు మిగతా వాటిలో అవలంబిస్తే నీకు సాంప్రదాయ పద్ధతి వస్తుంది. నేను మాత్రం ఉంపడంగా ఉంటాను, నాకు సాంప్రదాయ పద్ధతి కావాలంటే ఎట్టిస్తారు? కాదు కదా. ఓకే, సో ఇప్పుడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ అంటే ఒక అమరావతి కాకుండా మిగతా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీకి సంబంధించి మీరు బడ్జెట్ ను ఫాలో అయితే చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ని 3 గ్రోత్ రీజియన్లుగా ప్రకటించడం జరిగింది. ఆ గ్రోత్ రీజియన్స్ ప్రకారం తిరుపతి కేంద్రంగా ఒక గ్రోత్ రీజియన్, విజయవాడ కేంద్రంగా ఒక గ్రోత్ రీజియన్, వైజాగ్ కేంద్రంగా ఒక గ్రోత్ రీజియన్, 30,000 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ అభివృద్ధి చేయడం అనేది ఈ గ్రోత్ రీజియన్ లో ప్రధానమైనటువంటి అంశం. అదే విధంగా ఇండస్ట్రియల్ సంబంధించి, అదేవిధంగా రైల్వే లైన్లకు, లేకపోతే అమరావతి సీడ్ క్యాపిటల్, ఇవన్నీ అమరావతి రీజియన్, విజయవాడ రీజియన్, వైజాగ్ రీజియన్ లో ఇప్పుడే మీరు చూశారు, ఎప్పుడో వీళ్ళు చేతులు ఎత్తేసినటువంటి స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి పునః ప్రారంభం జరుగుతోంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్లు ప్రారంభోత్సవం జరుగుతోంది. అదేవిధంగా గూగుల్ లాంటి కంపెనీ వచ్చింది. ఇప్పుడు విజయవాడలో వ్యాలీ ఇలాంటివన్నీ కూడా తీసుకురావడం జరుగుతోంది. క్వాంటమ్ వ్యాలీ, ఇవన్నీ కూడా అభివృద్ధులు కాక ఇంకేమవుతుంది? అభివృద్ధి అంటే మనం ఏదో ఒకటి కాలనీ ప్రకటించేసి మన నాయకుల దగ్గర బినామీ పేరుతో కొనిచ్చేసి దాన్ని నమ్ముకోవడం అభివృద్ధి అంటామా? అభివృద్ధి అంటే విజిబిలిటీ ఉండాలి. అభివృద్ధి అంటే రీజనబుల్ యూటిలిటీ ఉండాలి. మనకు ఉపయోగపడేది అభివృద్ధి కాదు. ఓకే ఓకే, సో ఇప్పుడు కాబట్టి మీరు కూడా ఒక మెసేజ్ పంపండి. ఈ రాష్ట్రానికి వచ్చిన డోకా లేదు, ప్రజానికానికి వచ్చే రాబోయే కష్టం లేదు, అమరావతిని ఆపే శక్తి లేదు. కాబట్టి అమరావతి అజరామరం. తెలుగు నేల ఉన్నంత కాలం, తెలుగు జాతి, తెలుగు నేల ఉన్నంత కాలం, ఆ చంద్రార్థులు ఉన్నంత కాలం, సూర్య చంద్రార్థులు ఉన్నంత కాలం ఇది అజేయం, అజరామరం. ఓకే, యా, ఒకసారి మనతో పాటు మల్లాది విష్ణు గారు కూడా జాయిన్ అయ్యారు. మీరు లైన్ లో ఉండండి. మురళీమోహన్ గారు, మల్లాది విష్ణు గారు సార్ చెప్పండి సార్. ఈ మావిగన్ ప్రతిపాదన సంబంధించి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ అవుతున్నాయి.
మీరు చూసే ఉంటారు మావిగాని ఏంటి అని చెప్పి. మంచిగానా చెడుగానా? మంచిగా కంటే చెడుగా ఎక్కువ అవుతున్నట్టున్నాయి. చేస్తారు సార్. చెడుగా అంటే మరి చెడు చేసేవాళ్ళే ఇలా ఉంటారు కదా సమాజంలో ఎక్కువ. మంచి చేసేవాళ్ళు, మాట్లాడిన దాంట్లో మంచిగా చెడు అని అర్థం చేసుకునేవాళ్ళు, వివక్షక ఆలోచన లేకుండా ఉన్నటువంటి దాన్ని ఆలోచన చేసి ప్రజలకు చెప్పేటటువంటి వాళ్ళు తక్కువైపోయారు సమాజంలో. మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు పెట్టి అమరావతి కట్టాలి అని అనుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి